ఈ కుర్రాడు స్వర్గంలో పడి ఉన్న వస్తువులను ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇతడికి చాక్లెట్ లాంటి ఒక వస్తువు దొరుకుతుంది. ఇతడు దాని రుచి చూద్దాం అనుకుంటాడు. ఇంతలో స్వర్గంలోని గురువు దానిని తినొద్దు అని అంటాడు. ఇది ఈ స్వర్గంలోని కుక్క మలము అని గురువు చెప్పగా ఇతడు దానిని విసిరేస్తాడు. ఇతడికి కావలసిన మాయా వస్తువులను సర్దుకున్నాక తన దగ్గర ఉన్న జేడ్ లాకెట్ తీసి మంత్రం చెప్పగా ఇతడు మళ్లీ భూలోకానికి చేరుకుంటాడు. వెంటనే ఇతడు స్వర్గం నుండి తెచ్చిన వస్తువులను అన్నీ కింద పోస్తాడు. ఈ కుర్రాడు స్వర్గంలో నుండి తెచ్చిన కుక్క మలాన్ని తీసుకుంటాడు. ఇందులో అద్భుత శక్తి ఉండొచ్చని భావిస్తాడు. వెంటనే కుక్క మలాన్ని మింగేస్తాడు. ఇంతలో ఇతని శరీరం కాంతిలా మెరుస్తుంది. నొప్పితో కింద పడిపోతాడు. కొద్దిసేపటికి ఇతడి శరీరంలోకి పవర్స్ వచ్చాయని ఇతడిని తెలుస్తుంది. అప్పుడు ఈ వస్తువులు ఎంత శక్తివంతమైనవో ఈ కుర్రాడికి అర్థమవుతుంది. వెంటనే వీటన్నిటినీ తీసుకుని బజారులో అమ్మకానికి పెడతాడు. ఎలాంటి రోగాన్ని అయినా నా దగ్గర ఉన్న టాబ్లెట్లు నయం చేస్తాయి అని చెప్తూ ఉంటాడు. ఇంతలో ఒక ముసలాడు ఈ కుర్రాడికి దగ్గరికి వచ్చి నీ టాబ్లెట్లు దేనితో తయారు చేశావు అని అడుగుతాడు. కాని ఇతడికి ఇవేలా తయారయ్యాయో తెలియదు. అప్పుడు ఈ ముసలాడు నాకున్న రోగానికి ఏ మందు ఇస్తావు అని అడగగా ఇతడికి ఏమి ఇవ్వాలో తెలియదు. అప్పుడు ముసలాడు నువ్వొక మోసగాడు అని వెళ్ళిపోతాడు. దీనితో ఈ కుర్రాడు టాబ్లెట్స్ ఉంటే సరిపోదు వైద్యం కూడా రావాలి అని గ్రహిస్తాడు. ఇతడు వెంటనే స్వర్గానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్వర్గ గురువుతో వైద్యం నేర్పమని అడుగుతాడు. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.